ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాంట్లో మంత్రులకు ఒక మంత్రి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందా ఏమో తెలియదు. అంటే అని నడుస్తుంది, ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం బీసీ పొన్నం ప్రభాకర్ గారికి అండ్ అడ్లూరు లక్ష్మణ్కు మంత్రుల మధ్య చిన్న ఇష్యూ ఏదో నడిచింది. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు కూర్చోబెట్టి దీన్ని మాట్లాడితే సమస్య పోయిందని చెప్పిస్తున్నారు. బట్ అది అవగాహన నెక్స్ట్ ఇమీడియట్గా వరంగల్ పర్యటనలో కొండా సురేఖ అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి జరిగింది. దాని మీద కూడా వార్తలు వచ్చాయి, ఖండించారు. సరే నడుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో పాటు ఉండే ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆ సుమంత్ అంటే ఆయన డక్కన్ సిమెంట్ వాళ్ళకు ఫోన్ చేసి తుపాకీ పెట్టి డబ్బులు అడిగాడని చెప్పేసి ఒక కేసు కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్లో ఆయన అరెస్ట్ చేయడానికి కోసం నిన్న కొండా సురేఖ వాళ్ళ ఇంటికి వెళ్తే లేరని చెప్పేసి వాళ్ళ పాప కొండా సురేఖ వాళ్ళ పాప ఉండి లేరు, ఇక్కడ ఎవరు లేరని చెప్తే అదే సమయంలో కొండా సురేఖ ఏమో వాళ్ళ ఓఎస్డీని కార్లు తీసుకొని ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్ళారని చెప్పేసి ఒక వార్త నడుస్తుంది. సరే ఇది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు చెప్పాలి. అయితే ఇక్కడ ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరైతే ఈ సుమంత్ ఉండో ఓఎస్డీ ఆయన అక్కడ డక్కన్ సిమెంట్ అనేది హుజూర్ నగర్లో ఉంటుంది. హుజూర్ నగర్ దగ్గర అది హుజూర్ నగర్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన కంప్లైంట్ చేశాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేస్తే దీని మీద ఆయన అరెస్ట్ చేయడం కోసం వచ్చాయని చెప్పేసి పోలీసుల వర్షన్. సరే ఇది ఎక్కడ దాకపోతుంది అనేది, మరి ఎందుకు ఎవరు డబ్బులు అడిగారు అంటే ఇంత ధైర్యంగా డబ్బులు అడగడం ఏంది, ఒక మంత్రి దగ్గర పనిచేసే ఓఎస్డీ ఇంకొక మంత్రి లాగా డబ్బులు అడగడం ఏంది, మరి అది కాలుష్యం సంబంధించిన అని అంటున్నారు. ఎందుకంటే కాలుష్యం మంత్రి అనే కాలుష్య శాఖలు ఉంది కాబట్టి తను. సరే అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో మరి ఎంత ప్రజాస్వామ్యం ఇప్పుడు వాళ్ళకు ఇంటర్నల్గా ఇంత ఇది ఉన్నా బట్ ఇంత దారుణం అయితే ఉండకూడదు. మరి అంటే వాళ్ళ పాప కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దీని అనగా ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరు మంత్రుల పేరు 10 మంది మంత్రి పేరు చెప్పి అందరు ఉన్నారని చెప్పడం జరుగుతుంది, మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నది. సరే ఏదైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నికలు కానీ లేదా ఇంకా నెక్స్ట్ రాబోయే పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఖచ్చితంగా దెబ్బ అని చెప్పాలి. మరి ఇది ఇక్కడితో సమస్య పోతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే మనకు లేటెస్ట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే కొండా సురేఖ వాళ్ళ ఇంటి దగ్గర భద్రత కూడా తొలగించారు అని చెప్పడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం తెలియదు. కొన్ని వీడియోలు చూపిస్తున్నారు మనకు. మరి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కూడా మరి క్యాబినెట్ మీటింగ్లో మంత్రి గారు వస్తారా రారా, ఒకవేళ రాలేదంటే ఖచ్చితంగా ఇదేదో సంథింగ్ జరుగుతుంది. మరి లేదంటే సమస్య పోద్దా చూడాలి. ఎందుకంటే ఆరోపణలు అయితే కొంచెం గట్టి ఆరోపణలు చేస్తున్నారు. సరే అంటే ఆమె జైలు ఎక్కడ ఇంతవరకు కొండా సురేఖ బయటకు వచ్చేమి నా మీద జరుగుతుంది కుట్ర అని చెప్పలేదు. ఎందుకంటే అనొచ్చు కూడా రేపొద్దున మా పాప చేసింది నాకేం సంబంధం, నాకు అసలు మా పాప కాంగ్రెస్ పార్టీలో లేదు అనొచ్చు కూడా. బట్ కానీ ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో నుంచి అన్నారు కాబట్టి డెఫినెట్గా అది శాంటిటీ ఉండదని సంగతి తర్వాత కానీ బట్ సంథింగ్ నడుస్తుంది. మరి ఇది ఇక్కడితో సమస్య పోద్దా, ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని దీన్ని షార్ట్ అవుట్ చేస్తారా లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి భర్తరఫ చేస్తారా చూడాలి. మరి ఏం జరుగుద్దో చూద్దాం.